హలో ఫ్రెండ్స్, గుడ్ డే. మనం ఇవాళ మియాపూర్లో ఉన్న హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో ఉన్న ఒకటి స్టాండ్ అలోన్ బిల్డింగ్ దగ్గర ఉన్నామండి. ఇది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. దీంట్లో మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో 1100 అండ్ 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది 1100 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది మనకి హాల్ ఏరియా, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1100 ఎస్ఎఫ్టీ అండి. హాల్ ఏరియా ఇది. అలాగే దీంట్లో 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ వెస్ట్ ఫేసింగ్లో వచ్చి 1100 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్. ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఇది కిచెన్ ఏరియా, ఓపెన్ కిచెన్. మనకి ఇది రెడీ టు మూవ్ స్టేజ్లో ఉన్న హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఎవరైనా కొంచెం స్టాండ్ అలోన్లో కొంచెం రీజనబుల్ బడ్జెట్లో చూస్తున్నారు అనుకునే వాళ్ళకి సూట్ అయ్యే ప్రాపర్టీ అనమాట. ఇది మనకి యూటిలిటీ ఏరియా అండ్ మొత్తం రెడీ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. వెస్ట్రన్ స్టైల్ ఆప్షన్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్లో. ఇది మనకి మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఆల్విన్ క్రాస్ రోడ్ నుంచి కూడా అరౌండ్ 2.5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఆల్విన్ క్రాస్ రోడ్ కూడా నియర్ బై అవుతుంది. అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మియాపూర్ సరౌండింగ్స్లో ఎవరైనా కొంచెం రీజనబుల్ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్రాపర్టీ అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాల్కనీ అనేది ఉంటుంది. మనకి ఇది G+5 ఫ్లోర్స్, అంటే టోటల్ 2 సెల్లార్స్ ప్లస్ G+5 ఫ్లోర్స్లో కట్టిన అపార్ట్మెంట్ అనమాట. హెచ్ఎండి అప్రూవల్తో కట్టిన అపార్ట్మెంట్ అనమాట. మనకి మొత్తం వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. ఎవరైనా ఇమీడియట్ ఆక్యుపేషన్ కావాలనుకునే వాళ్ళకి సూటబుల్ ఆప్షన్ అనమాట. టోటల్ మనకి ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది టోటల్ అరౌండ్ 60 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ అనమాట. మనకి ఇది ఫినిషింగ్ వర్క్ అది అయిపోయింది. ఇది కంప్లీట్ టాట్లాట్ ఏరియా అనమాట. మన 10 ఫ్లాట్స్ మధ్యలో ఉన్న టాట్లాట్ ఏరియా. ఇది లిఫ్ట్స్ అండ్ స్టేర్ కేస్ ఏరియా. మనకి మియాపూర్ సరౌండింగ్స్ అంటే మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో ఉన్న ప్రాపర్టీ అనమాట. రెడీ టు మూవ్ స్టేట్లో ఉంది. ఆల్రెడీ కొంతమంది పొజిషన్ తీసుకున్నారు. సో ఇమీడియట్ పొజిషన్ కోసం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కనుక ఈ ప్రాపర్టీ సూట్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్లో 1100 ఎస్ఎఫ్టీ. ఇది హాల్ ఏరియా వస్తుంది ఇక్కడ. మనకి దీంట్లో అన్ని 2 BHK ఫ్లాట్సే ఉన్నాయన్నమాట. ఈస్ట్ ఫేసింగ్లో అయితే 1100 అండ్ 1000 ఎస్ఎఫ్టీ, వెస్ట్ ఫేసింగ్లో 1100 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్. అలా హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాపర్టీ. మనకి ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. దీంట్లో వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది రూమ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 1100 ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో. హాల్ నుంచి లోపల రంగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. దీంట్లో కూడా వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయి రెడీ టు మూవ్ స్టేట్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి నియర్ బైలో మనకి వచ్చేసి జిఎస్ఎం మాల్ అనేది నియర్ బై ఉంటుంది. అట్లాగే ఇటు మియాపూర్ సైడ్ వచ్చేసి డిమార్ట్కి అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి నియర్ బైలో కూడా స్కూల్స్ అనేవి ఉన్నాయి అండ్ షాపింగ్ సెంటర్స్ కూడా నియర్ బై ఉన్నాయి. ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇది. ఇది మనకి మియాపూర్లో ఉన్న హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో ఉందన్నమాట. ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్లోనే ఉన్న ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు.
ఎవరైనా కనుక స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో రీజనబుల్ బడ్జెట్లో చూస్తుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీ చెక్ చేయొచ్చు. ఎవరైనా మన వ్యూయర్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మేము ఇచ్చే ప్రాపర్టీ అప్డేట్స్ మీకు అలర్ట్స్ అనేవి వస్తాయి. సో దట్ యూ కెన్ చెక్ ద వీడియో అండ్ టేక్ డెసిషన్ అనమాట. అండ్ వన్ మోర్ ఇది వచ్చేసి మనకి ఆపోజిట్లో వచ్చేసి 1000 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఉంది. ఈ 1000 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది హాల్ ఏరియా. మొత్తం అన్ని ఫ్లాట్స్లో మంచి వెంటిలేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా, కిచెన్ అండ్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది మియాపూర్ డిమార్ట్ నుంచి 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ప్రాపర్టీ అనమాట. మనకి ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా. అండ్ ఇటు మనకి ఆల్విన్ క్రాస్ రోడ్కి కూడా యాక్సెస్ ఉంది. అరౌండ్ 2.5 కిలోమీటర్స్ అలా వస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా హైటెక్ సిటీ వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి ఈజీగా మనకి కనెక్టివిటీ అనేది ఉందని అందరికీ తెలిసిన విషయం. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఇట్లా స్టాండ్ అలోన్ రీజనబుల్ బడ్జెట్లో కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మనకి 1000 ఎస్ఎఫ్టీ అండ్ 1100 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్లో వచ్చి 1100 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ రెడీ టు మూవ్ స్టేట్లో ఉన్నాయి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఇమీడియట్ ఆక్యుపేషన్ అనేది తీసుకోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ అవగానే ఇమీడియట్ ఆక్యుపేషన్ అనేది తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మనకి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.